అందరికీ నమస్కారం అండి. జేఈ మెయిన్స్ ద్వారా మనకి ఎన్ఐటీల్లో సీట్లు వస్తాయి. అలాగే త్రిబుల్ ఐటీలో కూడా మనము బీటెక్ కోర్సు జాయిన్ అవ్వచ్చు. అయితే జేఈ మెయిన్స్ ఇప్పుడు ఎవరైతే 10 షిఫ్ట్లో రాశారో వాళ్ళకి కొంత ఐడియా వచ్చే ఉంటుంది. మనకు వచ్చినటువంటి ఎన్ని రైట్ చేసేమో క్వశ్చన్స్, ఎంత స్కోర్ రావచ్చు, ఎంత పర్సంటేజ్లో ఉండొచ్చు అనే విషయాన్ని మీకు కొంత అర్థమయ్యే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీకి సంబంధించి కానీ లేకపోతే తెలంగాణకు సంబంధించి కానీ మనము త్రిబుల్ ఐటీ కర్నూలులో ఒకటి ఉందండి. త్రిబుల్ ఐటీ కర్నూలు చాలా బాగుంటుంది. ఇది త్రిబుల్ ఐటీ కర్నూలుకి సంబంధించి కూడా చూస్తే ఇక్కడ ఎక్కువ కోర్సులు లేవు. ముఖ్యంగా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక కోర్సు ఉంది, అండ్ ఈసీ అండ్ మెకానికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఈ 4 కూడా 4 years బీటెక్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా సిఎస్సిలో 5 years డ్యూయల్ కోర్స్ ఉంది, అలాగే ఈసీ 5 years డ్యూయల్ కోర్స్ ఉంది, అండ్ మెకానికల్ 5 years డ్యూయల్ కోర్స్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ మనము సిఎస్సి అండ్ ఈసీ, మెకానికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ టాప్ మోస్ట్ కోర్సెసే త్రిబుల్ ఐటీలో ఇక్కడ మనకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ స్కోర్ తగ్గినా కొంచెం ర్యాంక్ పెద్ద వచ్చినా ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ త్రిబుల్ ఐటీ కర్నూలులో టోటల్ 70 సీట్లు ఉన్నాయి. అలాగే ఈసీకి వచ్చేటప్పటికి 60 సీట్లు ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 60 సీట్లు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి వచ్చేటప్పటికి 60 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మీరు మేలు ఫిమేల్ వైజ్ కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ర్యాంక్ కానీ మనకు కొంచెం పెద్దది వచ్చినా త్రిబుల్ ఐటీ కర్నూలులో మనకు ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక అవకాశం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని నేను వీడియోలో 2025లో ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్, త్రిబుల్ ఐటీ కర్నూలులో ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్ గురించి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే సిఎస్సి డ్యూయల్ కోర్స్ 5 years కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇవి 20 సీట్స్ ఉన్నాయి, ఈసీ 20 సీట్స్ ఉన్నాయి, మెకానికల్కు 23 సీట్స్ ఉన్నాయి. అయితే ఏ ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ రావచ్చు? లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్ని బేస్ చేసుకొని లాస్ట్ 6th రౌండ్కి వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆల్ ఇండియా ర్యాంకు చూస్తాడు. త్రిబుల్ ఐటీకి వచ్చేటప్పటికి మనకి ఎన్ఐటీ లాగా హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా ఉండదు. ప్రతి త్రిబుల్ ఐటీ కూడా ఆల్ ఇండియా కోటానే చూస్తాడు ర్యాంకు. కాబట్టి ఇక్కడ ఓపెన్లో సిఎస్సికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మేల్కి 33,000 ర్యాంక్ వచ్చినా సరే వచ్చిందండి. ఫీమేల్కి అయితే 37, అంటే దగ్గర 38,000 ర్యాంక్ వచ్చినా సరే ఇక్కడ సీట్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళ కేటగిరీ ర్యాంకు 5,488 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 5,938 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మేల్కి అయితే 13,252 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 16,670 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అలాగే ఎస్సీ కేటగిరీ సంబంధించి వాళ్ళ కేటగిరీ ర్యాంకులో మేల్ అభ్యర్థులకి 5,796 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి 7,400 ర్యాంక్ వచ్చినా సరే సీట్ వచ్చింది. అంతేకాకుండా ఎస్టీ కేటగిరీలో ఇక్కడ మేల్ అభ్యర్థులకి 2,305 ర్యాంక్ వరకు కూడా వాళ్ళ కేటగిరీ ర్యాంకులో సీట్ వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 3,132 ర్యాంక్ వరకు కూడా వాళ్ళ కేటగిరీ ర్యాంక్ వచ్చినా సరే ఎస్టీ కేటగిరీ సభ్యులకి ఇక్కడ సీట్ రావడం జరిగింది. అంటే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ కొంచెం పెద్ద ర్యాంక్ అయినా సరే త్రిబుల్ ఐటీ కర్నూలులో మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. ఇది త్రిబుల్ ఐటీ కర్నూలు ఇక్కడ నేను లాస్ట్ రౌండ్ 6th రౌండ్లో వచ్చేటప్పటికి వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి నేను ఇక్కడ మీకు చెప్పడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియోలో సిఎస్సితో పాటుగా ఈసీ గురించి, మెకానికల్ ఇంజనీరింగ్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ గురించి కూడా ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందో చెప్తాను. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.